గుండ్లపోచంపల్లి ఎంఆర్పీఎస్ గ్రామాధ్యక్షుడు రవి మాదిగ ఆధ్వర్యంలో గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటూ ఎంఆర్పీఎస్ జెండా ఎగురవేస్తూ ఎంఆర్పీఎస్ ఉద్యమంలో అమరులైన అమరవీరులందరికీ సెల్యూట్ చేస్తూ ఎంఆర్పీఎస్ నాయకులు నివాళులర్పించారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం గత 30 సంవత్సరాల క్రితం ప్రారంభమైనప్పుడు కేవలం 6గురితో కూడిన సభ్యులతో ఉంటూ నేడు లక్షలాది మందితో ఎంఆర్పీఎస్ కృష్ణ మాదిగ నేతృత్వంలో ముందుకు సాగుతుందని వారన్నారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం కేవలం మాదిగలకే కాకుండా దేశంలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ముందుగా స్పందించే నాయకుడు మందకృష్ణ మాదిగ. ఎంఆర్పీఎస్ ఉద్యమం పేరుతో ఎన్నో ఉద్యమ పోరాటాలు చేస్తూ అందుకు అనుగుణంగా ఎన్నో ఫలితాలను సాధించడం జరిగిందని అన్నారు. అందులో ముఖ్యంగా చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు ప్రభుత్వమే చేయాలనే సంకల్పంతో ఉద్యమించడంతో దానికి ఫలితంగా ఈరోజు ఆరోగ్యశ్రీ అనే పథకం ఏర్పడింది. అదేవిధంగా ఆకలి కేకల పోరీ యాత్ర పేరుతో ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం ఇవ్వాలని కృష్ణ మాదిగ పోరాట ఫలితంగా నేడు ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం చొప్పున వస్తున్నాయని తెలిపారు. వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు పెంచాలనే డిమాండ్తో కృష్ణ మాదిగ అనేక సభలు సమావేశాలు నిర్వహించి ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడంతో నేడు వారందరికీ పింఛన్ పెరిగిందని కూడా గుర్తు చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎంఆర్పీఎస్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు ఉద్యమాల పితామహుడు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి 60వ జన్మదిన వేడుకలను కూడా మేము అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఇక్కడ కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేస్తూ వికలాంగులకు పింఛన్ విషయమే కావచ్చు, వృద్ధులకు పింఛన్ కావచ్చు, ఆరోగ్యశ్రీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పోరాటాలు చేసి అన్నగారు విజయం సాధించారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం కేవలం మాదిగలకే కాకుండా అనేక కులాలకు అండగా నిలబడి అనేక పోరాటాలు చేస్తూ కృష్ణ మాదిగ విజయం సాధించి ఆ ఫలాలను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి పంచడం జరిగింది. రానున్న రోజుల్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణ సాధించే వరకు కృష్ణ మాదిగ పోరాటం ఉంటుందని అన్నగారికి మేమందరము అండగా ఉండి ఆయన పోరాటంలో అడుగు వేస్తూ ఏబిసిడి వర్గీకరణ సాధించే వరకు మా యొక్క ఉద్యమం కొనసాగుతుంది. అదేవిధంగా కృష్ణ మాదిగ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు 100 సంవత్సరాలు జరుపుకోవాలని మా ఎంఆర్పీఎస్ గుండ్లపోచంపల్లి మున్సిపల్ తరఫున వారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. సమితి మందకృష్ణ గారి పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకొని గుండ్లపోచంపల్లి మున్సిపల్లో ట్యాంక్ బండ్ వద్ద ఘనంగా జెండావిష్కరణ జరుపుకోవడం జరిగింది. ఆ విధంగా చిన్నపిల్లల గుండె ఆపరేషన్ దాత, వికలాంగుల పింఛన్లు, అనేక ఆరోగ్యశ్రీ, అనేకమైన పోరాటాలకు విజయం సాధించిన కృష్ణ మాదిగ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఆయన సమక్షంలో ఏబిసిడి వర్గీకరణ సాధిస్తామని తెలుపుతూ ఘనంగా ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. జై మాదిగ, జై జై మాదిగ. గత 20 సంవత్సరాల నుండి తదుపరి గారి పోరాటం చేసిన గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటం చేసిన కృష్ణ మాదిగ గారి వెంట ఈ ఎంఆర్పీఎస్ గుండ్లపోచంపల్లి ఎంఆర్పీఎస్ టీం మొత్తం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.